హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జార్ఖండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇంకా చివరి దశకు చేరుకుంటున్న ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారి మధ్య చాలా విస్తృతమైన మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఇది ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేతిలో రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ స్పెసిఫిక్గా రాహుల్ గాంధీ చేతిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది, పై కవర్ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది. సో నరేంద్ర మోదీ గారు స్పెసిఫిక్గా కలర్ గురించి ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, రెడ్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ లెఫ్ట్ యాజ్ వెల్ యాజ్ మావోయిస్ట్ పార్టీలు కాబట్టి, కమ్యూనిస్టులు కాబట్టి, సో కమ్యూనిస్టులకి బీజేపీకి పడదు కాబట్టి, సో ఆ రకంగా బీజేపీ రాహుల్ గాంధీని లెఫ్ట్ ఆర్ కమ్యూనిస్ట్ ఆర్ మావోయిస్ట్ పార్టీ యొక్క ఇంక్లినేషన్ని చూసే ప్రయత్నం చేశారు. సో దానికి రాహుల్ గాంధీ చాలా ప్రస్ఫుటంగా, చాలా బలంగా రిటాలియేట్ చేశారు కౌంటర్తో. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, నా చేతిలో ఉన్న బుక్ కలర్ ఇంపార్టెంట్ కాదు, అందులో ఉన్న కంటెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ బుక్ను చదివి ఉంటే, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చదివి ఉంటే మీకేమన్నా అర్థమవుతుంది. మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చదవరు కాబట్టి అందులో ఏముందో అర్థం కాదు. ఇది ఈగాలిటేరియన్ సొసైటీ కోసము, ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్షన్ కోసము, లేకపోతే సివిల్ లిబర్టీస్ ప్రొటెక్షన్ కోసం భారతదేశం మొత్తాన్ని ఒకటిగా ఉంచేదానికి రాజ్యాంగం పనిచేస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని మీరు చదవరు కాబట్టి మీరు సమాజంలో విషాన్ని, విద్వేషాన్ని రెచ్చగొడతా సమాజాన్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తూ మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని రాహుల్ గాంధీ గారు చాలా బలంగా రిటాలియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రైమ్ మినిస్టర్ చదువుకుని అర్థం చేసుకోగలరా అంటే, ప్రైమ్ మినిస్టర్ గారే ఒకానొక స్టేజ్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ అని చెప్పారు. ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని చదువుకొని అర్థం చేసుకుంటారని మనం ఆశించడం తప్పు అవుతుంది కదా. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఇక్కడ మాకు ఐడియాలజికల్ వార్ జరుగుతుంది బీజేపీతో అండ్ ఆర్ఎస్ఎస్తో. సో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. కానీ ఇండియా అలయన్స్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని ఒకటిగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే, ప్రధానంగా ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో రాజ్యాంగ రక్షణ, తర్వాత సమానత్వము, తర్వాత సివిల్ లిబర్టీస్ని, డెమోక్రసీ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇండియా అలయన్స్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ బ్లాక్ ఏదైతే ఉందో, బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ బ్లాక్ సమాజంలో కంప్లీట్గా డివిజన్ ఒక విభజన తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది అనేసి బీజేపీని చాలా క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇది కేవలం నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేతిలో ఉన్న రెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడ్ కలర్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు ఈ విమర్శ ప్రతి విమర్శలు స్టార్ట్ అయిన ఇద్దరి మధ్య. ఇంకోటి రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే, నరేంద్ర మోదీ పగలుపూట లేకపోతే ఎన్నికల ర్యాలీలో పేద ప్రజల గురించి మాట్లాడతారు, సమాజం గురించి మాట్లాడతారు, సమాజం కోసమే పుట్టారన్నట్టు మాట్లాడతారు. కానీ రాత్రులు ధనికులు, విలాసవంతమైన జీవనాన్ని గడిపే కరోడ్పతిలు, వ్యాపారవేత్తలతో పార్టీలు చేసుకుంటూ ఉంటారని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే, డే టైం సమాజంలో పేదరికాన్ని అరిచివేస్తారంటారు, రాత్రి మాత్రం దేశంలో ఉన్న విలువైన భూములు పేదవాళ్ళకి, ధనికులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో ఇంతకుముందు 2019లో ఏర్పడినటువంటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, తర్వాత శివసేన పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ, ఆ ప్రభుత్వాన్ని కూల్చి శివసేనని 2 ముక్కలుగా చేసి, శివసేనని 2గా చేసిన తర్వాత ఆ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టి ముంబైలోని ధారావి అనే ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఏదైతే ఉందో ఆ భూమి మొత్తాన్ని నరేంద్ర మోడీ తన వ్యాపార మిత్రుడైనటువంటి అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సో క్లియర్గా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని శక్తి లేకపోయినా స్థాపించాలనే ప్రయత్నం 2019లో బీజేపీ చేసింది. తర్వాత స్థాపించక చతికిలు పడ్డ తర్వాత సంవత్సరంన్నర తర్వాత మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి శివసేన యాజ్ వెల్ యాజ్ ఎన్సీపీని 2గా చీల్చి, ఆ చీల్చిన ఫ్రాక్షన్స్ని బీజేపీతో కలిపి బీజేపీతో ప్రభుత్వం స్థాపించిన తర్వాత ధారావి ప్రాంతంలో ఉన్న భూమిని మొత్తాన్ని తీసుకెళ్ళి అదాని చేతిలో పెట్టేశారు. సో
నరేంద్ర మోదీ బీజేపీ ఎప్పుడు కూడా మాట్లాడేది పేదవాళ్ళ గురించి, మాట్లాడేది సమాజం గురించి, చేసేదేమో సమాజానికి వ్యతిరేకమైన పనులు, చేసేదేమో మొత్తం పేదల నోట్లో మట్టి కొట్టేసి సంపద మొత్తాన్ని తీసేసి ఇద్దరు ముగ్గురు కరోడుపతి చేతుల్లో, వ్యాపారవేత్తల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ. సో వీళ్ళ ఎజెండా వెరీ వెరీ క్లియర్. బయటికి చెప్పేవి చిలక పలుకులు, లోపల చేసేదంతా ఒక రకమైన సమాజ ద్రోహం చేస్తూ ఉంది బీజేపీ. సో ఈరోజు జరిగిన వాదోపోదాలు ఏవైతే ఉన్నాయో, ఒక పక్క క్లియర్గా రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంకో పక్క ఆ రాజ్యాంగ పరిరక్షణ గురించి కానీ సమాజంలో ఉన్న సమానత్వం గురించి మాట్లాడకుండా ఆ చేతిలో ఉండే బుక్ కలర్ గురించి మాట్లాడుతున్నారంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క రాజకీయ పరిణితి చూడండి. ప్రైమ్ మినిస్టర్ సమాజాన్ని ఎలా మిస్లీడ్ చేస్తున్నారో చూడండి. ప్రైమ్ మినిస్టర్ దేశంలో ఉన్న రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి ఎంత దారుణంగా సమాజాన్ని డైవర్ట్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు జార్ఖండ్లోకి వెళ్ళి బీజేపీ అండ్ మిత్రబృందం అంతా కరప్షన్కి అగెనిస్ట్గా మాట్లాడతాడు. హేమంత్ సోరెన్ కరప్షన్ అంటారు. కానీ అదే మహారాష్ట్రకు వచ్చి అవినీతిపరుడైనటువంటి అజిత్ పవార్ని సంకనెక్కించుకొని ఎలక్షన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఇది బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రిన్సిపల్ని ఫాలో అవుద్ది. ఒక రాష్ట్రంలో వీళ్ళకి అవినీతి పరులు నచ్చుతారు, ఇంకో రాష్ట్రంలో అవినీతి పరులు నచ్చరు. వీళ్ళతో అనుకూలంగా ఉంటే అవినీతిపరుడు మంచోడైపోతాడు, వీళ్ళకి అనుకూలంగా లేకపోతే అవినీతిపరుడుగానే కనిపిస్తాడు వీళ్ళకు. ఇంకోటి, రాహుల్ గాంధీ గారి చేతిలో కనిపించే రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. ఈయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పట్టుకొని రెడ్ బుక్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మంత్రి ఎవరైతే ఉన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్, సో ఆయన సాక్షాత్తు రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతారు. రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తా, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని పనిష్ చేస్తానంటే అది నరేంద్ర మోడీకి తప్పుగా అనిపించట్లేదా? అంటే మీతో కలిసి ఉంటే రెడ్ బుక్ పట్టుకోవచ్చు, రెడ్ బుక్లో ఉన్న దురాగతాలన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చా? కానీ మీకు నచ్చని భావజాలంతో ఉన్న వ్యక్తులు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడ్ కలర్ అట్ట పెట్టుకొని ఉంటే అది ఇబ్బంది అవుతుందా మీకు? అండ్ నారా లోకేష్ అనే వ్యక్తి అమెరికా వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. ఎంత దారుణం ఇది! మరి నారా లోకేష్ పట్టుకున్న రెడ్ బుక్ గురించి మీరు ఎక్కడ ఎందుకు మాట్లాడరు? కనీసం మీకు ఆఫర్ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు కదా మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు, రాజకీయ మిత్రుడు, అవసరాల కోసం ఏర్పడిన మిత్రుత్వం కదా మీది. మరి కలిసినప్పుడు కనీసం చెప్పాలి కదా, మీ అబ్బాయి ఇలా రెడ్ బుక్ పట్టుకొని నడుస్తున్నాడు, సమాజానికి మంచిది కాదని చెప్పాలిగా. అంటే మీతో అంటగాగితే రెడ్ బుక్ పట్టుకోవచ్చా? మీతో డిఫర్ అయ్యే వాళ్ళు మాత్రం రెడ్ బుక్ పట్టుకుంటే ఆ కలర్ని భయంకరంగా యాట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం మోడీ గారు? ఇది ఎక్కడ న్యాయం? కలర్ని బట్టి కాదు, మీ గుణాన్ని బట్టి ఉంటుంది వ్యవహారం అంతా. ఇక్కడ మీ మనసంతా గోల్వాల్కర్ థాట్, బంచ్ ఆఫ్ థాట్స్, ఒక విభజనపూరితమైన సావర్కర్ ఆలోచన, గాడ్సే విధానాలతో నిండిపోయి ఉన్న దగ్గర మీకు రంగే కనిపిస్తే తప్ప ఆ బుక్లో ఉన్న సారాంశం కనపడదు మీకు. ఆ బుక్లో ఉండే కంటెంట్, అదే రాహుల్ గాంధీ గారు చెప్పింది, మీరు బుక్ అట్ట యొక్క రంగు చూస్తున్నారు, లోపల కంటెంట్ చదవండి, మీలో మార్పు వస్తుంది. కానీ మీరు చదవరు కదా, మీరు సంకుచిత భావానికి అలవాటు పడి ఉన్నారు, ఈ బంచ్ ఆఫ్ థాట్కి మీరు అలవాటు పడి ఉన్నారు, గోల్వాల్కర్ ఐడియాకి అలవాటు పడి ఉన్నారు, మీరు సవర్కర్ ఐడియాస్కి అలవాటు పడి ఉన్నారు, గాడ్సే ఐడియాస్కి అలవాటు పడుతున్నారు, సమాజాన్ని నిట్టనిలున్న చీల్చే ఐడియాస్ని చిన్నప్పటి నుంచి ఆవుపాసన పట్టుకొని ఉన్నారు మీరు. మీకు ఎలా అర్థమైంది రాజ్యాంగం యొక్క విలువ, సమాజంలో సమానత్వం యొక్క విలువ, సమాజాన్ని అందరినీ కలిపి ఉంచే విధానం మీకు ఎక్కడ అర్థమైంది? మీరు ఏ కాడికి సమాజాన్ని నిట్టనిలున్న చీల్చుకుంటూ ఆ చీలికలతో మీ రాజకీయ జర్నీ చేయాలని చూసుకునే వ్యక్తులు కదా. మీకు రాజ్యాంగం విలువ ఎట్లా అర్థమవుతుంది? రాజ్యాంగం అట్ట కలరే కనిపిస్తే తప్ప రాజ్యాంగం లోపల విషయాలు మీకు అర్థం కావు కదా, అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పటికీ చేయరు కదా. అవకాశం వస్తే ఆ రాజ్యాంగాన్ని కంప్లీట్గా మార్చే ప్రయత్నంలో ఉన్న మనుషులు కదా మీరు. ఇది ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక ఆఖరికి రాహుల్ గాంధీ గారి చేతిలో ఉన్న బుక్ రంగు గురించి మాట్లాడే పరిస్థితికి దిగజారంటే వీళ్ళు రాజకీయంగా 10 సంవత్సరాలుగా దేశానికి ఏం చెయ్యలేదు కాబట్టే రాహుల్ గాంధీ గారి చేతిలో ఉన్న బుక్కు అట్ట యొక్క రంగు వీళ్లకు ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఇది మన ప్రైమ్ మినిస్టర్ దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడే విధానం. థ్యాంక్ యూ.